దేవాలయాలు అనగానే పవిత్రత గుర్తొస్తుంది. పవిత్రత అంటే అసలు అక్కడ ఎలాంటి తప్పులు జరగనిది అని అర్థం. మద్యం సేవించడం అనేది అపవిత్రత కిందికి వస్తుంది. కానీ కొన్ని దేవాలయాల్లో మద్యం కూడా దేవునికి కానుకగా సమర్పిస్తారు. కారణం అవి వాళ్ళ నమ్మకాలు. అలాగే నేను కూడా కొన్ని నమ్ముతాను. నేను పెట్టే ప్రతి కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని. ఎందుకంటే నేను మీ భక్తుణ్ణి కాబట్టి. మీరు విన్నది నిజమే, నేను మీ భక్తుణ్ణి, మీరు నా దేవుళ్ళు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీలో నా వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టే దొంగ దేవుళ్ళు ఉంటే సారీ, నేను మీకు భక్తుని కాదు భయ్యా. ఈ మధ్య ఒకరు నాతో కామెంట్స్ లో మాట్లాడారు. వాళ్ళ పేరు కృష్ణ సౌందర్య రెడ్డి గారు. కృష్ణ సౌందర్య రెడ్డి గారు ఏమన్నారంటే, నేను మీ వీడియోస్ షేర్ చేయను అన్నారు. ఎందుకు అంటే నా ఇష్టం అన్నారు. కృష్ణ గారు, నేను ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు మాత్రమే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా? ఇవన్నీ కాకపోతే తెలుగు మోజోది అవుతుందా? క్వశ్చన్ మళ్ళీ వినండి. చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా, లేక తెలుగు మోజేది అవుతుందా? దీనికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పే బ్రెయిన్ మీకు ఉంటే ఆ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పే దమ్ము నాకుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూడడం అయిపోయాక ఆన్సర్ కోసం ఆలోచించండి. మీ ఆన్సర్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీ దగ్గర ఏమైనా టాపిక్స్ ఉన్నా మా మెయిల్ ఐడికి టాపిక్స్ కానీ మీ డౌట్స్ కానీ ఇక ఇంకో టెంపుల్ గురించి చెప్పాలంటే, బుల్లెట్ అనగానే బైక్ అంటాం, కానీ బైక్ని పూజిస్తారు. వినటానికి విచిత్రంగా ఉండే ఈ టెంపుల్ రాజస్థాన్లోని జోధాపూర్లో ఉంది. అసలు విషయం తెలుసుకుంటే వామ్మో అంటారేమో, మీరే వినండి. రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా టెంపుల్ కలదు. ఇక్కడ అసాధారణం అంటే, ఈ గుడిలో దేవుడికి బదులు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ పూజించబడుతుంది. ఈ బుల్లెట్ బాబాకు నైవేద్యంగా లిక్కర్ పెడతారు. ఈ గ్రామ ప్రజలు ఈ బుల్లెట్ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్ల నుండి లేదా ఇతర దుర్ఘటనల నుండి కాపాడుతాడని నమ్ముతారు. నేనందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. బైక్ అంటాం, కానీ బైక్ని పూజిస్తారు. వినటానికి విచిత్రంగా ఉండే ఈ టెంపుల్ రాజస్థాన్లోని జోధాపూర్లో ఉంది. అసలు విషయం తెలుసుకుంటే వామ్మో అంటారేమో, మీరే వినండి. రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా టెంపుల్ కలదు. ఇక్కడ అసాధారణం అంటే, ఈ గుడిలో దేవుడికి బదులు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ పూజించబడుతుంది. ఈ బుల్లెట్ బాబాకు నైవేద్యంగా లిక్కర్ పెడతారు. ఈ గ్రామ ప్రజలు ఈ బుల్లెట్ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్ల నుండి లేదా ఇతర దుర్ఘటనల నుండి కాపాడుతాడని నమ్ముతారు. నేనందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.